వైఎస్ఆర్సీపీలో నిజంగా గౌరవం ఉందా నాయకులకి? నాయకులకి అక్కడ విలువ ఉండదు, నాయకులకే పట్టించుకోవట్లేని పరిస్థితి ఉంటుంది. ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదని అయితే నేను భావిస్తాను. సంక్షేమమే మీకు శ్రీరామ రక్ష ఎన్నికలను. కులం చూడం, మతం చూడం, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి హామీ ఇస్తూ, అంటే తెలుగుదేశం పార్టీ శ్రీరామ వస్తుందా, బీజేపీ శ్రీరామ వస్తుందా, లేదా జనసేన పార్టీ జై శ్రీరామ వస్తుందా? టార్గెట్ చంద్రబాబు నాయుడు గారా, వైసీపీ? 100% తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు తుఫాన్ వస్తే బాగుందనుకునే నాయకుడు చంద్రబాబు. సొంత కుటుంబాన్ని కాపాడుకుని పక్కలో ఉంచుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నిర్మాణిస్తారు. ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం. అసలు బాబాయ్ని ఎవరు చెప్పారు, ఊకిళ్ళు బాబాయ్ అనే అంశం అనేది ఇంకా అలాగే ఉంది. అది రాజకీయం. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ అంశం కోర్టులో ఉంది. మేము ఎక్కడ చేస్తాం, మీ చెల్లెలు కదా చేస్తున్నారనేది వాళ్ళు. వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈ రోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగన్ అన్న గారు. దమ్ము ధైర్యం ఉంటే కోర్టు వచ్చిన విధంగా మాట్లాడటం కాదు. కేకే రాజు గారికి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రావడం ఇష్టం లేదా? ఎవరండి పవన్ కళ్యాణ్? వాళ్ళ మీద అటాక్ చేయించింది, అలాగే ఆ కేసులు పెట్టించింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళలకి మందు పోసి బుద్ధి తెప్పించాం. మీ నాయకుడు అమిత్ షా తిరుపతి వస్తే కోడిగుడ్లు వేసి, టమాటాలు వేసి, నలబేలు వేసి, చెప్పులు ఇసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరు సంకనాగారు? ఎందుకు మీ అభ్యర్థి మరి అంతలాగా డైరెక్ట్ గా మిమ్మల్ని వేరే రకంగా ఇచ్చేస్తారు? మీరు ఇక్కడ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది దత్త తండ్రి, దత్తపుత్రుడు, ఇవన్నీ ఏంటండి? ఆయన దత్త తండ్రి కాబట్టి అయితే బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. పొత్తు పెట్టు తెలుగుదేశం చేస్తాను అన్నారు కదా, అడగండి. వెనకాల ఉండి తప్పుడు సూచనలు, తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విశాఖ సిటీ విషయానికి వస్తే టీడీపీ మొగ్గు చూపించారు. నేను ఆలోచన ఉన్నాను. నేను ఎప్పుడైనా సరే నేను నా జీవితంలో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటాను.